మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగులకు అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఒక సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి. అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా పిలుపునిచ్చినాయి. మనం కూడా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేస్తున్న మనం అందరం కూడా సమ్మెలో పాల్గొనాలి ఆ రోజు. ఎందుకంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి మీరందరూ అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచడం లేదు, ప్రమోషన్లు ఇవ్వటం లేదు, బదిలీల సమస్య పరిష్కారం చేయడం లేదు, వేధింపుల సమస్య తీవ్రంగా ఉంది, అలవెన్సులు డిఏలు కూడా సకాలంలో రాని పరిస్థితి ఉంది. అలాగే పర్మనెంట్ కూడా చేయకుండా కొన్ని సంవత్సరాల తరబడి బేస్ బార్ అయిపోయిన అదే రకంగా ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నాకో ఏదైతే ఉందో నాకో గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా ఈరోజు కొన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కావడం లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఈ స్కీమ్లో ఉన్న ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తుంటే, రేపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లలో ప్రధానంగా స్కీమ్ వర్కర్లు ఎవరిని పర్మనెంట్ చేయొద్దని చెప్పేసి నిబంధన పెట్టడం వల్ల మన విభాగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు రాబోయే కాలంలో పర్మనెంట్ అయ్యే అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే కనీస వేతనం 26,000 తగ్గకుండా ఉండాలని చెప్పేసి, అలాగే పిఎఫ్, ఈఎస్ఆర్ అనే చట్టాలు అందరికీ అమలు చేయాలని చెప్పి, అలాగే ఉద్యోగ భద్రత, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామో, ఆ డిమాండ్ల పరిష్కారం కోసం అందరితో పాటు మీరు కూడా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మొత్తం మన టీసాక్స్లో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికీ, కౌన్సిలర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, ఫార్మాసిస్టులు కానీ, ఇతర సిబ్బందికి అందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.